ఒక చిన్నారికి ఉచితంగా పాఠ్య పుస్తకం ఇచ్చాం, కొత్త యూనిఫామ్ కూడా ఇచ్చాం, మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నాం. అంతా బాగానే ఉంది. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ సమాధానం కోసం ఎదురు చూస్తుంది. ఆ బిడ్డ నిజంగా చదువుకుంటున్నాడా? అతనికి నాణ్యమైన విద్య అందుతోందా? ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు కేంద్ర బిందువుగా మారింది. పేద కుటుంబాల పిల్లలకు విద్య అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం, కొన్ని రాష్ట్రాల్లో స్కూల్ బ్యాగులు, బూట్లు, సైకిళ్లు, డిజిటల్ ట్యాబ్లు కూడా ఇస్తున్నారు. మరి ఈ చర్యల వల్ల పాఠశాలల్లో చేరికలు పెరిగాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువు మానేయాల్సిన పరిస్థితుల్లో ఉన్న అనేక మంది పిల్లలు మళ్లీ బడిబాట పట్టారు. ఇది ఖచ్చితంగా స్వాగతించాల్సిన విషయమే. కానీ బడికి వచ్చిన ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందుతున్నాడా అనే ప్రశ్నకు ఇప్పటికీ కూడా స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. ఒకసారి గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఊహించండి. అక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మొత్తం 5 తరగతులు ఉంటాయి. కానీ ఉపాధ్యాయులు మాత్రం ఒకరు లేదా ఇద్దరు ఉంటారు. ఒకే సమయంలో 5 తరగతుల పిల్లలకు ఎలా బోధించగలరు? ఒక తరగతి పాఠం చెబుతుంటే మిగతా 4 తరగతుల విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఇదే నేటి ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తున్న ప్రధాన సమస్య. ఒక ఉపాధ్యాయుడు ఎంత ప్రతిభావంతుడైనా, ఎంత అంకిత భావంతో పనిచేసినా 5 తరగతులను ఒకేసారి సమర్థంగా నిర్వహించడం దాదాపు అసాధ్యమే. ఫలితంగా పిల్లల అభ్యాసన స్థాయి క్రమంగా పడిపోతుంది. విద్యా నిపుణులు చాలా కాలంగా చెబుతున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రాథమిక విద్య బలంగా ఉంటేనే భవిష్యత్తు బలంగా ఉంటుంది అని. చిన్నతనంలోనే పిల్లలకు భాషా నైపుణ్యాలు, గణితంపై పట్టు, ఆలోచించే సామర్థ్యం పెంపొందితేనే ఉన్నత చదువుల్లో రాణించగలుగుతారు. కానీ అదే దశలో సరైన బోధన అందకపోతే తర్వాత ఎంత కష్టపడినా ఆ లోటును పూర్తిగా భర్తీ చేయడం చాలా కష్టం. అందుకే ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు అనే విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి తరగతికి ప్రత్యేక ఉపాధ్యాయుడు ఉంటే పిల్లలపై వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అదనపు బోధన అందించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ సమస్య కేవలం ఉపాధ్యాయుల కొరతతోనే ముగియదు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల విధులు, సర్వేలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ డేటా ఎంట్రీలు, ఇలా ఎన్నో పనులు వారికి అప్పగిస్తూ ఉంటారు. ఫలితంగా పిల్లలకు బోధించాల్సిన సమయం తగ్గిపోతుంది. తరగతి గదిలో ఉండాల్సిన ఉపాధ్యాయుడు ఎక్కువ సమయం కార్యాలయ పనుల్లోనే గడపాల్సి వస్తుంది. అందుకే ప్రతి పాఠశాలలో ఒక రికార్డ్ అసిస్టెంట్ను నియమిస్తే ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో బోధనపై దృష్టి పెట్టగలరని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంకో కీలక అంశం శారీరక విద్య. ప్రస్తుతం చాలా ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ ఉపాధ్యాయులు లేరు. చదువు మాత్రమే కాదు, పిల్లల శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం, ఆటలు, యోగా వంటి కార్యక్రమాలకు కేటాయిస్తే పిల్లల్లో ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అందుకే ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఒక శారీరక విద్యా ఉపాధ్యాయుడిని నియమించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మౌలిక వసతుల విషయానికి వస్తే పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తుంది. కొన్ని పాఠశాలల్లో ఇప్పటికీ సరిపడా తరగతి గదులు లేవు. కొన్ని చోట్ల పిల్లలు నేలపైన కూర్చుని చదువుతున్నారు. వేసవిలో ఫ్యాన్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం సరిగా ఉండదు. బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్య. ముఖ్యంగా యుక్త వయసు బాలికల చదువుపై ఇది తీవ్ర ప్రభావం అయితే చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు పాఠశాలకు రావాలనే ఆసక్తి కూడా తగ్గిపోతుంది. ప్రస్తుతం ప్రపంచం వేగంగా డిజిటల్ యుగంలోకి అడుగుపెడుతుంది. కృత్రిమ మేధస్సు, కంప్యూటర్ విద్య, కోడింగ్, ఆన్లైన్ లెర్నింగ్ వంటి అంశాలు విద్యలో కీలకంగా మారాయి. కానీ అనేక ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికీ కంప్యూటర్ ల్యాబులు లేవు. ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఉన్న చోట కూడా కంప్యూటర్లు పనిచేయని పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిజిటల్ విద్య అందించాలంటే కేవలం కంప్యూటర్లు కొనుగోలు చేయడం సరిపోదు. వాటిని నిర్వహించే శిక్షణ పొందిన ఇన్స్ట్రక్టర్లు కూడా చాలా అవసరం. అప్పుడే గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా పట్టణాల విద్యార్థులతో సమానంగా సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకునే అవకాశం పొందుతారు. పాఠశాల నిర్వహణలో అటెండర్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. పాఠశాల పరిశుభ్రత, తాగునీటి నిర్వహణ, చిన్న పరిపాలనా పనులు చూసుకునే సిబ్బంది లేకపోవడంతో ఈ బాధ్యతలు కూడా ఉపాధ్యాయులపైనే పడుతున్నాయి. ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠాలు చెప్పాలా లేక స్కూల్ నిర్వహణ చూసుకోవాలా అనే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్రతి పాఠశాలకు ఒక అటెండర్ నియమించడం కూడా అత్యవసరంగా మారింది. చాలా మంది తల్లిదండ్రులు ఒక మాట చెబుతుంటారు, ప్రభుత్వం పుస్తకాలు ఇస్తోంది, భోజనం కూడా పెడుతుంది, కానీ పిల్లలకు బాగా చెప్పే ఉపాధ్యాయులు ఉంటే ఇంకా బాగుండేది అని. నిజానికి కేవలం ఒక తల్లిదండ్రి అభిప్రాయం మాత్రమే కాదు, ప్రభుత్వ విద్యా సంస్థలు, విద్యా వ్యవస్థలు ఎదుర్కొంటున్న అసలు సవాల్ను చెప్పే మాట. పుస్తకం ఉచితంగా ఇచ్చాం, కానీ అది చెప్పే ఉపాధ్యాయుడిని ఇవ్వలేదు అనే పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి ఉపాధ్యాయుడు వందలాది మంది విద్యార్థుల జీవితాలను మార్చగలడు. పుస్తకం సమాచారం ఇస్తుంది, కానీ ఉపాధ్యాయుడు ఆలోచించే శక్తిని పెంచుతాడు.
ప్రభుత్వం విద్యార్థుల కడుపు నింపే కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుంది. ఇప్పుడు అదే స్థాయిలో వారి మెదడును కూడా జ్ఞానంతో నింపే వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయం వచ్చింది. నాణ్యమైన బోధన ఉంటే అభ్యాసన ఫలితాలు మెరుగుపడతాయి, డ్రాప్ అవుట్ రేటు తగ్గుతుంది, ప్రభుత్వ పాఠశాలపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్తున్న అనేక కుటుంబాలు తిరిగి ప్రభుత్వ పాఠశాలను ఎంచుకునే పరిస్థితి కూడా రావచ్చు. మొత్తంగా చూస్తే ఉచిత పథకాలు విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. కానీ అక్కడి నుంచి వారి భవిష్యత్తును నిర్మించేది మాత్రం నాణ్యమైన బోధనే. అందుకే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి పాఠశాలకు అవసరమైన సిబ్బంది, ఆధునిక మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ఇప్పుడు అత్యవసరం. ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారిస్తేనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత బలపడుతుంది. అప్పుడు మాత్రమే ఉచిత విద్య నిజమైన నాణ్యమైన విద్యగా మారి పేద విద్యార్థుల జీవితాలను మార్చే శక్తిగా నిలుస్తుంది.